నీ పరలోకపు దేవుడికే శాంతం ఉంటే నువ్వెందుకురా రెచ్చిపోతున్నావు? నువ్వెందుకు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నావు? ఆ మాటలేంటి? నీకు చేతనైతే గొంతుతో సమాజాన్ని ఇలా మార్చడానికి బైబిల్ చెప్పు. ఇది చేతకాని నువ్వు వ్యక్తిగతమైన దాడి. ఈ సేవకుడు ఆ సేవకుడి మీద దాడి, ఆ సేవకుడు ఇతని మీద దాడి, వీళ్ళిద్దరూ కలిసి ఇతరుల మీద దాడి. ఏంటి ఒకరి మీద ఒకరికి దాడులేంటి? మారరా? దేవుడు చెప్పిన మాటను వినరా? ఎటు వెళ్ళిపోతుంది క్రైస్తవ్యం? బైబిల్లో ఉన్నదేంటి, వీళ్ళు చేస్తున్నదేంటి? నేను చెప్పు మాటల ప్రకారంగా మీరు చెయ్యకుండా ఆదివారాన్ని వచ్చి ప్రభువా ప్రభువా ప్రభు అని పిలిస్తే పరలోకం ఇస్తాడనుకున్నారా? ఎవడో ఒకడు నన్ను ప్రేమిస్తే నా మాట గైకోవాలి అన్నాడు యేసు ప్రభు. అప్పుడు వాడికి పరలోకం రావాలి అంటే బైబిల్లో చెప్పినట్లు ఎవడైనా చేయాలి. ప్రపంచంలో ఎవడైనా, వాడు పెద్దోడైనా చిన్నోడైనా ముసలోడైనా చెయ్యాలి. లేదండి నా వెనకాతలు 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, పెద్ద ఫాలోయింగ్ ఉందంటే పోతారు. ఆ ఫాలోయింగ్ నువ్వు కలిసి కట్టకట్టుకొని చస్తారా నరకంలో. జన కూటమిని చూడకండి, వెనకాతల జనాన్ని చూడకండి, మంచిని చూడండి. వీడు చెప్పేది మంచా కాదా, అది బైబిల్లో ఉందా లేదా చూసి బాగుపడాలి. దేవుడే సమాజం బాగుపడాలని అందరినీ సహిస్తున్నప్పుడు, ఓరుస్తున్నప్పుడు, విధాత చూపిస్తున్న విధానం ఓర్పైనప్పుడు ఈ సమాజంలో మనిషికి ఎందుకు లేదో, ఎందుకు ఆవేశపడుతున్నారు? ఆవేశం వల్ల కదా ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి. ఆవేశం వల్ల కదా ఎంతో మంది దైవజనులు ఇబ్బంది పడుతున్నారు. ఏమంటే వాళ్ళ కుటుంబాలు వీధిన పడుతున్నాయి అనాథులుగా. నీ ఆవేశం ఎవరికి కావాలి? ఆవేశపడొద్దు. మళ్ళా దైవావేశం వల్ల కలిగిన లేఖనాన్ని తప్పుడు రెఫరెన్స్ చెప్పొద్దు. దైవావేశం వల్ల రెఫరెన్స్ వచ్చింది, నిన్ను ఆవేశపడమని కాదు. ఏమండి, మంచి మాటను సమాజం చెడిపోతున్నందుకు నువ్వు ఆవేశపూరితంగా చెప్పు నా కుటుంబం చెడిపోతుందని. వ్యక్తిగతంగా ఎవడో నిన్ను దూషించాడని, ఎవడో నిన్ను అవమానించాడని అందుక వాడి మీద ఆవేశం. ఇదేనా క్రైస్తవ్యం? వద్దు, మారండి. దేవుడుకున్న ఓర్పు ఒక్కసారి చూడండి. మీరు వెళ్ళిపోయే ముందు దేవుడు ఎందుకు దీర్ఘశాంతంతో చూస్తున్నాడో తెలుసా? మారాలి.